పాము ఇంట్లో ఉంటేనే నిద్రపట్టి చావదు. 1000 పడగల ఆదిశేషువు పైనుంచి విషం కక్కుతూ ఉంటే కాపురం ఎలా చేస్తారమ్మా ప్రశాంతంగాను అంది. అందుకే విష్ణుమూర్తిని శాంతాకారం భుజగశయనం అన్నారు. రెండు వ్యతిరేకమైన మాటలు. పాముల పక్క మీద పడుకున్నవాడు శాంతాకారంగా ఎలా ఉంటాడండి? ఒక పాము ఇంట్లో ఉంటే మనం శాంతంగా ఉండగలమా? అది అయ్యే పనేనా? అటువంటిది మరి ఆయన భుజంగ శయనం పాముల పక్క మీద పడుకుని కూడా శాంతంగా ఎలా ఉంటాడండి? అంటే విష్ణుమూర్తి మనకిస్తున్న సందేశం ఏమిటంటే నీ జీవితం కూడా భుజంగ శయనమే. 100 కష్టాల మీద తడుతూ ఉంటాయి, అయినా కూడా శాంతంగా ఉండడం అలవాటు చేసుకో. శాంతంగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నింటికీ నవ్వుతూ ఉండు. కష్టాన్ని భరించి. ఒక కష్టం జీవితంలోకి వచ్చిందంటే అదే నన్ను అడిగితే సుఖం. రేపో ఎల్లుండో వస్తుందనే భయం కంటే కష్టం వచ్చేసింది అనుకోండి, దాన్ని అనుభవించడం మొదలు పెట్టచ్చు. అయిపోతుంది కదా, ఏడాదికో 6 నెలలకో వదిలిపోతుంది. అలా కాకుండా నీకు 2036లో వస్తుందంటే అమ్మో వచ్చేస్తోంది కష్టం అని చెప్పి ఎప్పటి నుంచి బీపీలు షుగర్లు పెంచేసుకుని కొత్త కష్టాలు మనం తెచ్చేసుకుంటాం. అంతకంటే అది వచ్చేయటం సుఖం కదా. అందుకని శాంతాకారం భుజ